సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది ఈ వారం నుండి ప్రారంభమైనది. కుజాష్టమే షష్టగతే భృగోవా అన్నారు. అంటే ఇవి రెండూ కూడా కొంత బలీయమైనటువంటి దోషాలు. అందులో ఈ కుజాష్టమము అలాగే గురు అష్టమ స్థాన స్థితి ఈ రెండూ కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ గ్రహస్థితి ప్రత్యేకించి రుణబాధలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ రెండింటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనగా తులారాశి వారు ఈ వారంలో అప్పు చేసి ఏ విధంగానూ ఏ వస్తువుల్ని కానీ ఆభరణాలను కానీ వాహనాలని కానీ కొనుగోలు చేయకూడదు. ఈ వారంలో కానీ వచ్చే వారాల్లో కానీ ఏదైనా అప్పు చేయవలసి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. లేకపోతే దాన్ని తీర్చడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి రవి, ఒక గ్రహం ప్రతికూలించింది అంటే ఒక గ్రహం అనుకూలిస్తుంది ఎక్కడో అక్కడ. ఇక్కడ 9లో ఉండేటువంటి రవి దశమ కేంద్రంలోకి వెళ్ళారు, దిగ్బలంతో ఉన్నారు. కాబట్టి ఇది ఉద్యోగపరమైనటువంటి విషయాలు. కర్మస్థానంలో రవి దిగ్బలంతో ఉండడం, దానివల్ల ఆత్మస్థైర్యం వస్తుంది. మనం ఎలాగైనా బతకగలం, మనకి ఇప్పుడు సపోర్ట్ దొరికింది అనగా ఏదైనా ఉద్యోగం లభించడమో, లేదా ఎక్కడైనా పని దొరకడమో, లేదా వ్యాపారంలో ఏదైనా అవకాశం రావడమో, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి మళ్ళా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అనగా ఆర్థిక పరిస్థితులను పరిశీలనం చేసినప్పుడు అటు షష్ఠస్థానమందు రాహువు, దశమ కేంద్రంలో రవి, చంద్రబలాన్ని ప్రధానంగా చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. కానీ స్తోమతకి మించి ఎప్పుడైతే మీరు ఖర్చు పెడుతున్నారో అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అనగా మన జీతం ఇంత ఉంది కదా, దానిలో ఇంత ఈఎంఐ పోయినా మనకి ఇంత వస్తుంది, మనం గెటాన్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చినా మీరు దాన్ని కట్ చేసుకోవాలి. వచ్చే నెలలో ఉద్యోగం పోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతోటే తులారాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి సూచన. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ, కుజాష్టమం పోయేంత వరకు కూడా కొంత వాహనాలు నడిపేటప్పుడు, లేదా ఏదైనా దూరత్ర ప్రయాణాలు చేసేటప్పుడు, లేదా ఏదైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కొంత అతి జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇది విద్యార్థులకి ఈ గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి కొంత శ్రమని కలగజేస్తుంది తప్పితే ఇదేమి ఇబ్బంది కాదు. కొంత ఒత్తిడి, శ్రమ అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతుంది. కుజాష్టమ దోషం ఉన్నంత వరకు కూడా వంట చేసేటువంటి గృహిణులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, సూదిగా పదునుగా ఉండేటువంటి వస్తువులు, లేదా పనిముట్ల వల్ల గాయాలు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కుజుని యొక్క ఆరాధన, అది రుణ విమోచన అంగారక స్తోత్రం కావచ్చు, కుజగ్రహ స్తోత్రం కావచ్చు, అమ్మవారి యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్రం కావచ్చు, దాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.